హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్లో వెళ్ళబోయే ముందు ఒక చిన్న స్టోరీ అయితే మాట్లాడుకుందాం. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి క్లాస్ వర్క్ హోంవర్క్ అని 2 బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళమే. అయితే ఆ బుక్స్ అనేటివి కొద్దిగా ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండి చిన్నగా ఉండేటివి. ఎగ్జాంపుల్గా ఈ బుక్ ఇదనుకోండి, సేమ్ ఇలానే ఉండేవి. కాకపోతే ఈ మధ్యలో గ్లోబ్ ఉండేది, ఇటు సైడ్ అంతా బ్లూ కలర్ ఉండేది, పైన 4 ఫ్లాగ్స్ కింద 4 ఫ్లాగ్స్ ఉండేది. యుఎస్ఏ, కెనడా, జపాను, చైనా, కింద ఇండియా, నేపాల్, భూటాను, పాకిస్తాన్ అనేసి సపరేట్గా ఫ్లాగ్స్ ఉండేది. సో మేము ఆ ఫ్లాగ్స్ని చూసి ఓకే ఈ కంట్రీకి ఈ ఫ్లాగు, సో ఈ కంట్రీకి ఈ ఫ్లాగ్ అనేసి మేము ఐడెంటిఫై చేసేది. మంచి క్విజ్లా ఉండేది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ ఫ్లాగ్స్ గురించి మాకు ఎందుకు చెప్తున్నావు అనేసి. లేదండి, తప్పనిసరిగా ఫ్లాగ్స్ గురించి తెలుసుకోవాలి. ఫ్లాగ్ అనేది ఒక దేశానికి ఐడెంటిటీ లాంటిది. అలాంటి ఐడెంటిటీని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ద స్టోరీ బిహైండ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇంట్రెస్ట్ లేదంటే మధ్యలో స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజు మన యొక్క స్టోరీలో మెయిన్ టాపిక్స్ వచ్చేసి ద స్టోరీ బిహైండ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. ఇప్పుడున్న త్రిరంగా కంటే ముందు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉండేటివి, అవి ఎలా ఉండేటివి, ఆ స్టోరీ ఏంటి అనేసి ముందు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నానండి. ఇఫ్ ఇన్ కేసు నేను చేసే నా కష్టం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఏమైనా ముందు రాబోతున్నాయి. సో మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, మన భారతదేశానికి మొత్తం 6 రకాల జెండాలు ఉన్నాయి. మొత్తం ఎవల్యూట్ అవుతా మనం ప్రస్తుతం చూస్తున్న త్రిరంగా అనేది మనకి 6వది. ఈ ఫ్లాగ్ కాన్సెప్ట్ అనేది ప్రీ ఇండిపెండెన్స్ నుంచే ఉంది. మనకి ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసి 1906 ఆగస్టు 7వ తారీఖున కలకత్తాలో హాయిస్టింగ్ చేయడం జరిగింది. దీన్ని డిజైన్ చేసింది సచీంద్ర ప్రసాద్ బోస్ అండ్ సుకుమార్ గుప్తా గారు. మన ఫస్ట్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉండేవి, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్. గ్రీన్ కలర్లో 8 లోటసెస్ ఉండేవి, 8 కమలా పూలు ఉండేవి, విచ్ రిప్రజెంట్స్ అవర్ 8 ప్రామిసెస్ గురించి అవి రిప్రజెంట్ చేసేటివి. అండ్ మధ్యలో ఎల్లో కలర్ ఉండేది. ఆ ఎల్లో కలర్ విచ్ రిప్రజెంట్స్ వందే మాతరం అనేసి, ఆ మధ్యలో వందే మాతరం అని ఉండేది. దాని కింద రెడ్ కలర్ ఉండేది. ఆ రెడ్ కలర్లో మనకి వన్ సైడ్ సన్ అండ్ వన్ సైడ్ హాఫ్ మూన్ ఉండేది. రెండవ జెండా అనేది ఎగరవేయడం జరిగింది 1907 ఆగస్టు 27వ తారీఖున బై మేడం కామా. ఈ యొక్క జెండాకి ఒక ప్రత్యేకత ఉంది. మొదటిసారిగా ఇంటర్నేషనల్లో హాయిస్ట్ చేయబడిన జెండా మన సెకండ్ జెండా. ఈ జెండాలో ఒక ప్రత్యేకత ఉంది. మొదటి జెండా లాగే ఇందులో కూడా 3 రంగులు ఉండేటివి. అయితే ఇందులో మనకి మొట్టమొదటిసారిగా సాఫ్రాన్ కలర్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ ఎల్లో అండ్ కింద గ్రీన్ కలర్ ఉండేది. గ్రీన్ కలర్లో మనకి వన్ సైడ్ మూన్ ఉండేది అండ్ వన్ సైడ్ సన్ ఉండేది. ఎల్లో కలర్లో మధ్యలో వందే మాత్రం ఉండేది. పైన సాఫ్రాన్లో 8 లోటర్స్ ఉండేది, విచ్ రిప్రజెంట్స్ అవర్ 8 ప్రామిసెస్. మూడో ఫ్లాగ్ వస్తే 1917వ సంవత్సరాన ఇది అమల్లోకి వచ్చింది. ఇది మొదటిసారిగా బాలగంగాధర్ తిలక్, యానీ బెసెంట్ ద్వారా ఎగరవేయడం జరిగింది. ఇదే సమయంలో మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ కూడా రన్నింగ్లో ఉంది. అంటే ఆ సమయంలో మనకి ఈ యొక్క ఫ్లాగ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క ఫ్లాగు మిగతా 2 ఫ్లాగుల కంటే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. చూసేదానికి పైన ఇంగ్లాండ్ దేశం యొక్క సింబల్ ఉంటుంది అండ్ మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్ట్రైప్స్ వచ్చి ఉంటాయి. ఇందులో మనకి లోటసెస్కి రీప్లేస్గా సప్త ఋషి కాన్సెప్ట్ తీసుకొని 7 స్టార్స్ని యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క జెండా పైన హాఫ్ మూన్తో పాటు ఒక స్టార్ కూడా ఉంటుంది. ఇక 4వ ఫ్లాగ్ ఇన్ 1921 మహాత్మా గాంధీ ప్రపోజ్డ్ ఏ ట్రైకలర్ ఫ్లాగ్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ చరక. అంటే చరకతో మనకి ఇంకొక కొత్త జెండా కావాలనేసి మహాత్మా గాంధీ కోరారు. అయితే అందులో ఒక 3 కలర్స్ యాడ్ చేశారు. ఇందులో కూడా లైక్ ఎలా అంటే వైట్, గ్రీన్, రెడ్. ఇవి దేశంలో ఉన్న హయ్యర్ క్యాస్ట్ రిలీజన్ని రిప్రజెంట్ చేసేలా చూశారు. కానీ ఇది కరెక్ట్ కాదనేసి మళ్ళీ మార్చుకొని ప్రతి ఒక్క దానికి రీప్లేస్గా వైట్కి పీసు, గ్రీన్కి అండ్ రెడ్కి సాక్రిఫైస్ అండ్ హోప్గా మార్చుకున్నారు. అదేవిధంగా 1921లో కాంగ్రెస్ కమిటీ ఇచ్చే కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ ద్వారా అఫీషియల్గా ఇది యొక్క ఫ్లాగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 5వ ఫ్లాగు ఈ 4వ ఫ్లాగే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని 5వ ఫ్లాగ్గా రూపుదిద్దుకుంది. అంటే ఎవల్యూట్ అయింది అనుకోవచ్చు. ఇక 4వ ఫ్లాగ్లో ఉన్నది మనకి రెడ్, వైట్, గ్రీన్ కదా. ఇందులో ఈ రెడ్ని తీసేసి మనకి సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్గా
తీసుకోవడం జరిగింది. అండ్ ఈ చరకాని మనకి మధ్యలో యాడ్ చేయడం జరిగింది. ఈ చరకా విచ్ షోస్ మన యొక్క కల్చర్ని, మన యొక్క రిలీజియస్ని, మన యొక్క కార్మిక శ్రమని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఈ చరక ఇంట్రడ్యూస్ చేసిన టైంలో మనకి ద స్వదేశీ మూమెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మనకి ఈ చరక అనేది మిడిల్ ఆఫ్ ద ఫ్లాగ్లో తీసుకోవడం జరిగింది. ఇక పైన సాఫ్రాన్ వచ్చేసి సప్త ఋషి అండ్ కింద గ్రీన్ వచ్చేసి ముస్లిం దేవాంశ్ అండ్ మధ్యలో వైట్ వచ్చేసి మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక స్లోగన్ మీద ముందుకు నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రిలీజియన్కి సపరేట్గా స్వేచ్ఛ ఉండాలనేసి ఈ మధ్యలో వైట్ అనేది తీసుకోవడం జరిగింది. మన యొక్క మొదటి భారతదేశపు జెండాని అఫీషియల్గా పింగళ వెంకయ్య అంటే మన తెలుగు అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. మన యొక్క తెలుగు అతను తయారు చేయడం జరిగింది. చివరిగా 6వ జెండా ప్రస్తుతం మనం వాడుతున్న జెండా త్రిరంగా. దీనికి ద ఫ్లాగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పేరుంది. అయితే ఇందులో 5వ జెండాకి 6వ జెండాకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. మనకి 5వ జెండాలో మధ్యలో రాట్నం ఉంటుంది, అంటే చరక ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మనకి 6వ జెండాలో అశోక చక్రం యాడ్ చేశారు. అశోక చక్రం అంటే ద రూల్ ఆఫ్ ధర్మ అనేసి రీప్లేస్ చేస్తుంది. ఇక మన యొక్క 6వ జెండాలో మొదటిగా పైన సాఫ్రాన్, మధ్యలో వైట్ అండ్ కింద గ్రీన్ కలర్లు ఉంటాయి. పైన సాఫ్రాన్ వచ్చేసి మనకి కరేజ్ని అండ్ సెల్ఫ్లెస్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వైట్ వచ్చేసి మనకి పీస్ని, అదేవిధంగా ఒక ప్యూరిటీని రిప్రజెంట్ చేస్తుంది. మరియు లాస్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి ఫెయిత్ అండ్ ప్రాబబిలిటీని రిప్రజెంట్ చేస్తాయి. మనకి ముఖ్యంగా ఈ యొక్క అశోక చక్రం అండ్ రాట్నం గల మార్పులు చేర్పులు రావడానికి గల కారణాలు మన యొక్క జవహర్లాల్ నెహ్రూ 1947 జూలై 22వ తారీఖున ఈ రాట్నం ప్లేస్లో అశోక చక్రం ఉండాలని సూచించారు. అందుకనేసి మన పింగళ వెంకయ్య గారు ఈ రాట్నం తీసేసి ఈ యొక్క అశోక చక్రాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇంతటితో మన యొక్క దేశపు జెండా ఎవల్యూషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఏదో కొంత మీకు నచ్చే ఉంటుంది. నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు ఎన్నో పెట్టేదానికి నా సాయశక్తిగా నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేసు మీకు నచ్చలేదంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం. ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. జై హింద్.